డాక్టర్ రాజా అయితేనేది, ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో దొంబంచి సాంబయ్య గారు 20 సంవత్సరాలు 20 ఏళ్ల కింద తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం రాజకీయంగా ఏదో సేవ చేద్దామని చెప్పి వచ్చారు. అయినను కూడా పుట్టన పెట్టుకొని టీడీపీ పార్టీలో పాతాళాలకు దొక్కితే ఇప్పటి వరకు కూడా సాంబన్న కోలుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి సాంబయ్యకు టికెట్ ఖరారవుతున్న సందర్భంలో మళ్ళీ కడియం శ్రీహరి గారు తన బిడ్డను తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ప్రధానంగా మాదిగల మీదే ఈయన కక్ష కట్టాడు. ఈయన మాదిగల ద్రోహి. ఈయన కనుక కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటే మాత్రం మేము ఉధృతంగా నిరసన వ్యక్తం చేస్తాము. ఒకవేళ ఈ నిరసన వ్యక్తం చేస్తాము, కాంగ్రెస్ పార్టీకి మళ్ళొక్కసారి విజ్ఞప్తి, కడియం కావ్య గారికి, కడియం శ్రీహరి గారికి ఏ మాత్రం కూడా టికెట్ ఇవ్వద్దు. టికెట్ ఇచ్చిన పక్షాన చిత్తుగా మేము ఓడిస్తామని చెప్పేసి మేము సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. టికెట్ ఇచ్చినట్లయితే ఉద్యోగాలను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఖచ్చితంగా అవుతానని మీరు చెప్తున్నారు.